Hi guys, good afternoon. Welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చాలా రోజులైతే అయింది వీడియో అయితే చేయక. చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు సడన్గా ఆపేయడం జరిగింది, ఏంది కథ, చాలా అయితే రీజన్స్ ఉన్నాయి. సో మెల్లమెల్లగా వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడైతే నేనైతే వర్కౌట్ చేయడానికి అయితే మా జిమ్కి అయితే వచ్చేసిన. సో టైం వచ్చేసి ఒక అరౌండ్ 2 PM అయితే అవుతుంది మధ్యాహ్నం. ఎందుకు మధ్యాహ్నం వచ్చిన అంటే జనరల్గా వర్కౌట్ అనేది మార్నింగ్ చేయొచ్చు, లేదా నైట్ చేయొచ్చు, ఈవినింగ్ పూట, వాట్ ఎవర్, ఎవరికి నచ్చిన టైమింగ్లో వాళ్ళ టైం ప్రిఫర్ చేసుకొని ఏదో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చూస్ చేసుకుంటారు. నేను ఎందుకు మధ్యాహ్నం వస్తున్నా అంటే నేను మొన్నటిదాకా ఏదైతే జాబ్ చేశానో అదైతే నేను వదిలేసాను. సో నెక్స్ట్ జాబ్ ట్రైనర్గానే మూవ్ అవుతున్నాను కాబట్టి ఫస్ట్ నుంచి అయితే నాకు జాబ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది నేను. సో అందువలన నేను ఈ కొద్ది రోజులు ఉన్నాయో ఆల్మోస్ట్ ఇది మంత్ ఎండింగ్ వచ్చేసింది. మంత్ ఎండింగ్ కల్లా మధ్యాహ్నం వర్కౌట్ చేసుకొని ఏ టైం ఉండదు, ఫ్రీ ఉంటుంది కాబట్టి ఇక నెక్స్ట్ ఫస్ట్ నుంచి నా స్కెడ్యూల్ అంతా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత చెప్తా, తర్వాత అప్కమింగ్ వీడియోస్లో మీకు అన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అదనమాట రీజన్. అందుకని నేనైతే మార్నింగ్ అని ఈవినింగ్ అని వర్కౌట్ చేయట్లేదు, ఎందుకంటే మధ్యాహ్నం నాకు కొద్దిగా ఫ్రీ టైం ఉంటుంది. ఇన్ని రోజులు నేను మార్నింగ్ లేచి అంటే జాబ్కి వెళ్ళి వచ్చి మార్నింగ్ 4:30కి డైలీ లేచి ఏమవుతుందంటే ఒక 4 ఇయర్స్ నుంచి ఇదే రొటీన్ అనమాట. 5 o'clock జిమ్ ఓపెన్ చేయాలి, 10 o'clock బంద్ చేయాలా, మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేయాలా, మళ్ళీ 9:30కి అయితే క్లోజ్ చేయాలా. సో స్కెడ్యూల్ ఏమైందంటే మైండ్లో అట్లనే ఫిక్స్ అయిపోయింది అనమాట. 4 ఇయర్స్ కంటిన్యూగా ఓపెన్ క్లోజ్ చేయడం వల్ల ఏమైందంటే రెస్ట్ అనేది దొరకడం కష్టమైపోయింది బాడీకి. ఇప్పుడు అందరి బాడీకి ఒక రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఏదో ఒక రూపంగా ఒక టైంలో తీసుకోకపోతే మన హెల్త్కి మన బాడీకి మంచిది కాదు అంట. సో రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ కొద్ది రోజులు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను. సో 1 month ఏమో జిమ్ అయితే చేయలేదు. సో కావాలనే ఇగ్నోర్ చేసిన జిమ్కి, ఎందుకంటే కంటిన్యూస్గా మనం వర్కౌట్ చేసుకొని బ్రేక్ ఇవ్వాలన్నమాట. బాడీకి ఏంటంటే రిలాక్సేషన్ ఉండాలి బాడీకి. ఇట్లా మనం ఒకటే బాడీని చేసి చేయొద్దన్నమాట. కొద్దిగా గ్యాప్ అయితే వదలాలి. కొన్నిసార్లు గ్యాప్ ఇవ్వడం మంచిదే. సో అలాంటి రెగ్యులర్గా వారంలో 2-3 times జిమ్ మాత్రం చేయకుండా అయితే ఉండకండి. నేను కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూగా నా స్కెడ్యూల్ వల్ల కొద్ది గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా నేను ఈ కొద్ది రోజులు అయితే వర్కౌట్ అయితే మిస్ అయినా, వర్కౌట్ చేయలేదు 1 month కావాలని. సో మళ్ళీ రీసెంట్గా అయితే స్టార్ట్ చేసిన. సో దానికోసం నేనైతే మధ్యాహ్నం పూట వర్కౌట్ అయితే చేయడం స్టార్ట్ చేసిన. సో ఈ కొద్ది రోజులే, అండ్ దాని తర్వాత మళ్ళీ నా స్కెడ్యూల్ వస్తుంది. సో అది సో వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. మనం ఏది మారినా వర్కౌట్ అయితే మనం చేయకుండా అయితే అస్సలు మనం. సో వెనకాల చూస్తున్నారు కదా, ఎవరున్నారో గెస్ చేయండి మీకే. అండ్ మళ్ళీ మనం హల్క్ లాంటి బాడీని అయితే తయారు చేద్దాం. సో చాలా రోజులు అయితే అయింది. సో మీ అందరికీ అప్కమింగ్ వీడియోస్లలో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక రీజన్ కూడా ఏంటంటే, నేనైతే వీడియోస్ చేయకపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, మొబైల్ అనేది నాది కొద్దిగా ఖరాబ్ అయింది. సో నేను చేసిన దాంతో ట్రై చేద్దాం అనుకున్నా, కానీ మొబైల్ అనేది ఖరాబ్ అవ్వడంతో ఇంకో కొత్త మొబైల్ తీసుకోవాలి కదా మనకు మంచిగా ఉండదని చెప్పి, సో ఇంకో మొబైల్ అయితే తీసుకున్నా. సో నేను రీసెంట్గానే పర్చేజ్ చేసిన మొబైల్. సో దానివల్ల కూడా కొద్దిగా లేట్ అయింది. నేనే కావాలని కొద్దిగా బ్రేక్ అయితే ఇచ్చిన. సో ఎప్పుడైతే నా కాంపిటీషన్ అయితే అయిపోయిందో, అండ్ స్టేట్ లెవెల్, తెలంగాణ స్టేట్ లెవెల్
బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో నా వెయిట్ కేటగిరీలో నేనైతే ఫస్ట్ అయితే వచ్చిన. సో మీ అందరి సపోర్ట్ అండ్ అందరి ప్రోత్సాహంతోనైతే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మా కోచ్, మా సపోర్టర్, మా అందరి ఖుషి, మా అందరి సపోర్ట్తోనైతే నేనైతే గెలవడం జరిగింది. సో అవన్నీ నేనైతే వీడియోస్ మీకు షార్ట్స్లో వస్తుంటాయి, మీరు షార్ట్స్లో అబ్జర్వ్ చేయొచ్చు గెలిచిన వీడియోస్ అన్నీ. సో అదంతా నేను తీయలేకపోయినా వీడియో, ఎందుకంటే ఫోన్ లేకుండా అవైలబుల్గా లేకుండే ఫోన్ అయితే నా దగ్గర. సో అందుకని కుదరలేదు, వీడియో అయితే తీయడం కుదరలేదు. సో గైస్ వర్కౌట్ అయితే అయిపోయింది నాది. షోల్డర్ అయితే వర్కౌట్ చేసేసిన. సో ఫస్ట్ అయితే డబుల్ ప్రెస్ 4 సెట్స్ ఏమో చేసినాం. అండ్ సెకండ్ మనకు షోల్డర్ మెషిన్ ఉంటుంది, ఫ్రంట్ ప్రెస్, అదొక 3 to 4 సెట్స్ అండ్ 15 to 20 రెపిటేషన్స్. అండ్ సీటల్ లాటరల్ రైజెస్ అండ్ తర్వాత కేబుల్ ఫ్రంట్ రైజెస్ అండ్ రేట్ డెల్స్. లాస్ట్లో మనం తప్పకుండా చేయాల్సింది ఏంటంటే, షోల్డర్ వర్కౌట్ చేసినప్పుడు లాస్ట్లో తప్పకుండా చేయాల్సిన వర్కౌట్ వచ్చేసి రేట్ డెల్స్. మనం ఎప్పుడైనా రేట్ డెల్స్ని ఎక్కువసార్లు ఫోకస్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకు షోల్డర్ అయితే ఎంత ఇంపార్టెంటో రేట్ డెల్స్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే షోల్డర్ సంబంధించిన వర్కౌట్స్ వేరియేషన్స్ మాత్రమే చేసి రేట్ డెల్స్ని స్కిప్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు కంప్లీట్ 3D షోల్డర్ అనే షేప్ అనేది మీకు కనిపించదు. సో మీకు మంచి 3D షోల్డర్ అండ్ మంచి షేప్ కావాలనుకుంటే మీరైతే రేట్ డెల్స్ని అయితే స్కిప్ చేయకండి. సో ఇంకా స్కిప్ చేస్తూ వర్కౌట్ చేస్తున్న వాళ్ళైతే రేట్ డెల్స్ అనేది మీ దాంట్లో యాడ్ చేసుకోండి. సో చాలా రకాలుగా చేయొచ్చు రేట్ డెల్స్ ఎక్సర్సైజెస్, నేను మీకు చెప్తాను ముందు. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.